హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో ఎలక్షన్స్‌కు ముందు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలనైతే అధికారంలోకొస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామనైతే చెప్పడం జరిగింది. ఈ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఒక పథకం వచ్చేసి అన్నదాత సుఖీభవ. అంటే రైతులకి పెట్టుబడి సాయం కింద 20,000 అందిస్తాము అనేసి అయితే చెప్పడం జరిగింది. ఈ పథకంలో భాగంగా పీఎం కిసాన్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో కలిపి 20,000 ఇస్తామనైతే చెప్పడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం 6,000 3 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది. ఇదందరికి మనకు తెలిసిందే. ఇప్పటి వరకు 19 విడతలుగా ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ నెలలో పీఎం కిసాన్ 20వ విడత పడాల్సి ఉంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కేంద్రం ఎప్పుడైతే పెట్టుబడి సాయం విడుదల చేస్తుందో అదే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం అంటే అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అదే సమయానికి ప్రవేశపెడతాము అనేది చెప్పడం జరిగింది. ఈ పథకంలో భాగంగా రైతు పొలానికి సంబంధించిన డాక్యుమెంట్లు అనగా పొలం పాస్‌బుక్, అలాగే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఈ పొలం పాస్‌బుక్‌లో ఏమైనా తప్పులు అంటే ఇవి పాతకాలం పొలం పాస్‌బుక్‌లు కాబట్టి ఆటిల్లో అప్పుడే హ్యాండ్ రైటింగ్‌తో చేసేవారు. వాటిలో సరిగ్గా ఒక్కోసారి అర్థమయ్యి, అర్థం అవ్వకపోవటం ఇప్పుడున్న వరకు అర్థం అవ్వడం కొంచెం కష్టంగానే ఉండేది. అందుకని 1బి అంటే కంప్యూటరైజ్డ్ పొలానికి సంబంధించి 1బి అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ 4 పత్రాలు మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రంలో ఇస్తే అగ్రికల్చర్ అసిస్టెంట్ వారు మీ డీటెయిల్స్ మొత్తం నమోదు చేసుకొని గవర్నమెంట్‌కి అనేది ఒక నివేదిక అనేది లిస్టు పంపించడం జరుగుతుంది. ఈ అగ్రికల్చర్ అసిస్టెంట్లు పంపించిన లిస్ట్ మొత్తం వెరిఫికేషన్ చేసి గవర్నమెంట్ ఈ నెల 23వ తారీఖున గవర్నమెంట్ ఒక లిస్ట్ అనేది గ్రామ సచివాలయాలు లేదా రైతు సేవా కేంద్రాల్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి మీ అన్నదాత సుఖీభవ పథకానికి ఎప్పటిలోపు మీ మీ పేర్లన్నీ నమోదు చేసుకోవాలంటే ఈ నెల 20వ తారీఖు లోపు మీ పేర్లు అంటే పొలం పాస్‌బుక్, ఆధార్ కార్డు, 1బి బ్యాంక్ అకౌంట్ ఈ 4 ఇచ్చి మీ పేరు అనేది నమోదు చేసుకోవాల్సిందిగా మనకి ఇంటిమేషన్ అయితే రావడం జరిగింది. ఈ నమోదు ప్రక్రియ అయిపోయిన తర్వాత 23వ తారీఖున లిస్ట్ అనేది పంపించడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే లిస్ట్‌లో ఎలిజిబుల్ ఉన్నారో వారికి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 20,000 అనేది 3 విడతలుగా రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే భూ యజమానులు ఉన్నారో ఇంకో విషయం ఏందంటే కౌలు రైతులకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అయితే రాలేదు. కాబట్టి భూ యజమానులు ప్రస్తుతానికి మీ పొలానికి సంబంధించిన ఈ కాగితాలన్నీ మీ రైతు సేవా కేంద్రాల్లో ఇచ్చి అన్నదాత సుఖీభవ పథకానికి మీ పేర్లు నమోదు చేసుకుంటారనేసి అయితే భావించడం జరుగుతుంది. వీటితో పాటు పీఎం కిసాన్ 20వ విడత కూడా ఈ 2,000 అనేది పడడం జరుగుతాయి. ఈ పీఎం కిసాన్‌కి సంబంధించి ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో వారికైతే 20వ విడత ఇప్పటి వరకు 19, 17, 18 ఈ విడతలనేది పడలేదు. ఈకేవైసీ చేసుకున్న వారికి 19వ విడత, 20వ విడత కలిపి పడతాయి. కాబట్టి ఈకేవైసీ ఎవరైతే చేపించుకోలేదో వారు త్వరగా చేపించుకుంటే 20వ విడత పీఎం కిసాన్ డబ్బులనేది పడడం జరుగుతుంది. కాబట్టి పీఎం కిసాన్ అండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించి డబ్బులు పడాలి అంటే ప్రస్తుతం మీ పేర్లనేది నమోదు ప్రక్రియ రైతు సేవా కేంద్రాల్లో జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని పొందుతారనేసి భావిస్తున్నాం.